Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్. సో ఈ రోజు మనము మరి తెలుగు మీడియం వాళ్ళైతే మనకి చాలా మంది అడుగుతున్నారు మేడం తెలుగులో చెప్పండి అని. సో నేను అందుకే డైరెక్ట్గా మీకు రాసి ఆన్సర్ చెప్తున్నానండి. ఎందుకనంటే మనం ఇప్పుడు దాన్ని టైపింగ్ అంటే చాలా టైం పడుతుంది అండ్ గూగుల్ కాపీ పేస్ట్లో యూజ్ ఉండదు కాబట్టి నేను మీకు రాసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి డే 1 అండి. ఓకే, ఇది యూపీఎస్సీ వాళ్ళకి యూజ్ అవుతుంది, టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమడిగారంటే గాంధార కళలో, ఓకే, గాంధార కళలో మధ్య ఏషియా అండ్ గ్రీకో బ్యాక్టియన్ అంశాలను హైలైట్ చేయండి అన్నారు. అండ్ దీంతో పాటు ఇంకేమన్నారంటే ఇది మధుర కళకి ఎలా భిన్నంగా ఉంటుంది అంటే డిఫరెన్సెస్ ఏంటి అనే దాని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఎలా రాసుకోవాలి చూడండి. ప్రాచీన భారతదేశం తీసుకున్నప్పుడు ప్రాచీన భారతదేశ కళా చరిత్రలో ఈ గాంధార కళకి అండ్ మథుర కళకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఓకే, ఇలా రాసుకోవాలి. అండ్ గాంధార శైలి యొక్క ప్రాధాన్యతకి విలక్షణతకు చాలా చాలా కారణాలు అయితే ఉన్నాయి. అయితే మరి కుషనులచే అభివృద్ధి చేయబడిన ఈ శైలి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో వర్ధిల్లింది. సో ఈ విధంగా మరి చిన్న ఇంట్రడక్షన్ రాసుకోండి. అండ్ వార్డ్ లిమిట్ కూడా ఇలా చూసుకోవాలని నేను ఇక్కడ మీకు క్లియర్ గా రాశాను, చూసుకోండి. మరి బాడీ పార్ట్ లోకి వస్తే చూడండి, గాంధార శైలి యొక్క ప్రాముఖ్యత తీసుకుంటే గాంధార శైలి అనేది ముఖ్యంగా గ్రీకో రోమన్ శైలితో ముడిపడి ఉంది. ఓకేనా. అండ్ ఇది అంతేకాకుండా భారతీయ ఆలోచనల కలయికతో పాటు మధ్య ఏషియా అండ్ ఇరాన్, చైనా వంటి విదేశీ సాంప్రదాయాల ప్రభావంతో కూడా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది శైలి ఆవిర్భవించిందని మనం చెప్పొచ్చు, అంటే ఏర్పడింది అని. నెక్స్ట్ మధ్య ఆసియా ప్రభావం ఏ విధంగా ఉంది? కళాత్మక ప్రాధాన్యత ఉంది, ఆంథ్రోపోమార్ఫియం సాంప్రదాయం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మానవ రూపంలో బుద్ధుడు ఉన్నారు కదండి, అది. సో ఎవరైనా తెలుగులో నేను ముందే చెప్తున్నాను, నేను తెలుగులో రాశాను. తెలుగులో కూడా మేడం ఒత్తులు దీర్ఘాలని ఏం చెప్పకండి, నేను ట్రై చేస్తున్నాను ఇంకా బెస్ట్గా ఇవ్వడానికి. సో ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. బట్ నెగిటివ్గా మాత్రం కాదు, మంచిగా చెప్పండి మేడం ఇక్కడ మార్చుకుందాము అంటే మనం వర్క్ చేసి మార్చుకుందాం. ఓకేనా. సో మధ్య ఏషియా ప్రభావంలో సాంకేతిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మన దుస్తుల వేషధారణ, అంటే వాళ్ళు వేసుకునే బట్టలు కానీ ఉంటది కదా, అది. తర్వాత సెకండ్ వచ్చేసి గ్రీకో బ్యాక్టియన్ శైలి ప్రభావం ఏ విధంగా ఉంది తీసుకుంటే బుద్ధుని యొక్క గ్రీక్ వస్త్రాలంకరణ ఉంది కదండి, అది మనం చూడొచ్చు, కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు మనం జనరల్ గౌతమ్ బుద్ధుడు అంటే మనకు ఒక అవగాహన ఉంటది, కానీ ఇప్పుడు మనం చాలా రకాల గౌతమ్ బుద్ధుని చూస్తూ ఉంటాము. వాళ్ళు కొన్నిటికి ఎలాంటి డ్రెస్ వేసి ఉంటుంది, కొన్నింటికి ఎలా అంటే మన హెడ్ పైన కిరీటం లాగా ఇలా మన ఉంటుంది కదా, అంటే వాళ్ళ అంటే చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నట్టు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కోలా ఉంటుంది. అది దేన్ని ప్రభావం చేస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో గ్రీకో బ్యాక్టియన్ శైలి ప్రభావం తీసుకున్నప్పుడు బుద్ధుని యొక్క గ్రీక్ వస్త్రాలంకరణ అనేది మనం చూసుకోవచ్చు. తర్వాత బోధికుడు మరియు తాత్వికుడు వలె కనిపించడం అనేది మనం చూడొచ్చు. తర్వాత కేశాలంకరణ, అంటే చెప్పాను కదా జుట్టు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా అలంకరణ చేశారనేది కూడా చూడొచ్చు, అది గ్రీక్ లెవెలే ఉంటుంది. తర్వాత ముడతలున్న పంచభుజం పైన కప్పుకోవడం, మంచి సౌశిష్టం, బాడీ అనేది మంచి సౌశిష్టం, మెల్లి తిరిగిన మంచి ముక్కుతో కలిగి ఉండడము, ఇది అపోలియన్ వల్లే మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు బామియాన్ బుద్ధ విగ్రహం అనేది మనం ఎగ్జాంపుల్ గా రాసుకోవాలి. ఇలా రాయడం వల్ల మీకు మార్క్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అగ్ని బలిపీఠాలు, సో ఇది తీసుకుంటే ఇక్కడ బాస్ రిలీఫేస్ అండ్ కల్ట్ భవనాలు మనం ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చండి. అండ్ శరీరంలో వివిధ భాగాలు ముఖ్యంగా కండరాలు, మీసాలు సహజమైన అమరికలో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఇది ఏంది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు, గాంధార కళలో మధ్య ఏషియా అండ్ గ్రీక్ బ్యాక్టోరియన్ అనే అంశాలను హైలైట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ మనకి ఈ రెండు ఏరియాస్ అన్నాడు కాబట్టి మనం ఈ రెండు ఏరియాస్ ని తీసుకున్నాం. క్వశ్చన్ చదువుకొని ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి, బ్లైండ్ గా ఆన్సర్ చేయకూడదు. నెక్స్ట్ పార్ట్ ఏమన్నారు మరి, ఇక్కడ ఇది ఏ విధంగా మధుర కళకి అంటే గాంధార కళ మధుర కళకి ఏ విధంగా భిన్నంగా ఉంటుందో వివరించమన్నాడు. సో మరి భిన్నంగా అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ గాంధార రాసుకున్న మధుర ఇలా రాసేసుకోండి, మీకు క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ రాజవంశం కుషన, ప్రదేశం వాయవ్య ఆఫ్ఘనిస్తాన్ అండ్ మధ్యప్రదేశ్ లోని మధుర. అండ్ ప్రభావితం తీసుకుంటే గ్రీక్, బ్యాక్ట్రియన్, ఇరాన్ ప్రభావితం, పూర్తి స్వదేశీ శైలి. రంగు తీసుకుంటే ఇక్కడ నీలం, బూడిద, ఇసుక రంగు అండ్ మచ్చల ఎరుపు రంగు ఉంటుంది. ఇక్కడ రూపం తీసుకుంటే గుర్తుపెట్టుకోండి గాంధార మధుర. ఇక్కడ ఆధ్యాత్మిక బుద్ధ అండ్ ఇక్కడ విచారక బుద్ధ, యోగి భంగిమ, ఉంగరాల జుట్టు, పొడవాటి చెవులు, పెద్ద నుదిరి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. మరి అదే మథురలోకి వస్తే ఇదేంటంటే ఆధ్యాత్మిక కొంచెం తక్కువగా ఉండి నవ్వుతున్నట్టుగా మనకు కనిపించడము, పద్మాసనంలో ఉన్న బుద్ధ అనేది చూడొచ్చు. ఉదాహరణకి శ్రవస్తి సారనాథ్లోని విగ్రహాలను మనం చూడొచ్చు. అండ్ బుద్ధుని చుట్టూ ఉన్న సన్యాసులను కూడా మనం చూడొచ్చు. మరి ముద్రల యొక్క ప్రాముఖ్యత తీసుకుంటే ఇక్కడ మనం గాంధారలో చూసుకోండి, ఇక్కడ ఇది గాంధార. ఓకేనా.
సో గాంధారలో తీసుకుంటే అభయ ముద్ర అండ్ భూస్పర్శ ముద్ర, ధ్యాన ముద్ర, ధర్మచక్ర ముద్ర ఇలా చాలా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ఇలా సింపుల్‌గా రాసేసుకోండి. లాస్ట్‌కి కంక్లూజన్‌లో గాంధార ముద్ర శిల్ప సాంప్రదాయాలు వికసించడానికి గల ముఖ్య కారణాల్లో ఒకటేంటంటే మహాయానవాదం అనేది పెరగడం వల్ల బుద్ధుడిని భగవత్ స్వరూపము అంటే భగవంతుని యొక్క స్వరూపం అని నమ్మడం అనేది బాగా బలపడిందన్నట్టుగా. సో ఇదొక ముఖ్యమైన అంశంగా మనం చెప్పొచ్చు. అండ్ మన ఇది ప్రాంతాల్లో వైవిధ్యత ఉంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌లో డిఫరెన్సెస్ అనేది ఉన్నప్పటికిని అవి ప్రదర్శించే విధానాలు ప్రపంచ వ్యాప్తంగా ఇది విశిష్టతనైతే చాటుకుంది. సో ఈ విధంగా మీరు తెలుగులో ఆన్సర్ రాసుకోవాలండి. నేను చాలా క్లియర్‌గా రాసాననుకుంటున్నాను. సో చూసుకోండి, మంచిగా చదువుకోండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. మేడం కంటిన్యూ చేయమని. అలా మీరు కమెంట్ చేస్తే నేను కంటిన్యూ చేశాను. అందుకే నాకు ఇది చెప్పడానికి 5 మినిట్స్ పట్టింది. కానీ రాయడానికి నాకు 10 మినిట్స్ పట్టింది. సో కొంచెం అది మీరు మీ ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పండి. నేను దీని మీద వర్క్ చేశాను. అండ్ థాంక్ యూ సో మచ్.